పిల్లలు, ఈ సెషన్లో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే పాఠం నుండి మనం అప్లికేషన్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. రసాయన ప్రతిచర్యల అప్లికేషన్లు, రసాయన ప్రతిచర్యల యొక్క ప్రతికూలతలు, రసాయనాల భద్రత మరియు పారవేయడం, కీలక పదాలు ఆక్సీకరణ, తుప్పు, ఇది లోహాల ఆక్సీకరణ ప్రక్రియ. ర్యాన్సిడిటీ, ఇది గాలికి గురైనప్పుడు కొవ్వులు లేదా నూనెల ఆక్సీకరణ ప్రక్రియ. దహనం, ఆక్సిజన్ సమక్షంలో పదార్థాలను కాల్చే ప్రక్రియ. కిరణజన్య సంయోగక్రియ, జీర్ణక్రియ, ప్రక్షాళన, కిణ్వ ప్రక్రియ, ఒక పదార్థం సరళమైన పదార్థంగా విచ్ఛిన్నమయ్యే ప్రక్రియ. సెషన్ను ప్రారంభించే ముందు కాన్సెప్ట్ మ్యాప్ను చూద్దాం. కెమిస్ట్రీ అనేది రసాయన ప్రతిచర్యలకు సంబంధించినది. మీ రోజువారీ జీవితంలో మీరు అనేక రసాయన మార్పులను గమనించవచ్చు. రసాయన ప్రతిచర్యలు మన చుట్టూ ఉన్నాయి. దహన ప్రతిచర్యలు మన వాహనాలను తరలించడానికి శక్తిని విడుదల చేయడంలో సహాయపడతాయి. ఆక్సీకరణం, క్షయకరణం ప్రతిచర్యలు మన సెల్ఫోన్లు మరియు ల్యాప్టాప్లలోని బ్యాటరీలను పనిచేసేలా చేస్తాయి. మీ ఓవెన్ను శుభ్రపరిచేటప్పుడు లేదా డ్రెయిన్ నుండే అడ్డంకిని తొలగించేటప్పుడు యాసిడ్ బేస్ ప్రతిచర్యలు జరుగుతాయి. దహనం. దహనం అనేది ఒక రసాయన ప్రక్రియ. దీనిలో పదార్థం ఆక్సిజన్తో వేగంగా చర్య జరుపుతుంది మరియు వేడిని ఇస్తుంది. అసలు పదార్థాన్ని ఇంధనం అంటారు. ఉదాహరణలు: మైనపు కొవ్వొత్తి దహనం, వంట చేయడానికి ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ దహనం, బొగ్గు లేదా కలపను కాల్చడం, కారును నడపడానికి డీజిల్ లేదా పెట్రోల్ను కాల్చడం, రోజువారీ అవసరాలకు శక్తిని ఉత్పత్తి చేయడానికి థర్మల్ పవర్ ప్లాంట్లలో దహనం. కిరణజన్య సంయోగక్రియ. సూర్యకాంతి, నీరు మరియు క్లోరోఫిల్ సమక్షంలో మొక్కలు కార్బన్ డయాక్సైడ్ నుండి గ్లూకోజ్ను తయారు చేస్తాయి మరియు వాతావరణంలోకి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. కిరణజన్య సంయోగక్రియ అనేది ఆకుపచ్చ మొక్కలు మరియు కొన్ని ఇతర జీవులు కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చే ప్రక్రియ. జీర్ణక్రియ. రసాయన జీర్ణక్రియ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు కొవ్వుల వంటి పోషకాలను చిన్న అణువులుగా విభజించడానికి కొన్ని ఎంజైమ్లను ఉపయోగిస్తుంది మరియు మనిషి పనిచేయడానికి శక్తి ఇస్తుంది. ఇది సంభవిస్తుంది కాబట్టి ఒక వ్యక్తి ఈ అణువులను రక్త ప్రవాహంలోకి గ్రహించగలడు. ప్రక్రియ నోరు, కడుపు మరియు చిన్న ప్రేగులలో జరుగుతుంది. క్లెన్సింగ్. క్లీనింగ్ ఏజెంట్లు అనేవి ఉపరితలాల నుండి మరకలు, దుమ్ము,
అసహ్యకరమైన వాసనలు, ధూళి మరియు ఇతర కలుషితాలను తొలగించడానికి ఉపయోగించే సమ్మేళనాలు. ఉపరితల ఉద్రిక్తత చాలా ఎక్కువగా ఉన్నందున కేవలం నీటితో శుభ్రపరచడం సమర్థవంతంగా పనిచేయదు. సబ్బులు ఉపరితల ఉద్రిక్తతను తగ్గించడానికి ఉపయోగించే రసాయనాలు. నీరు దాని శుభ్రపరిచే పనిని సమర్థవంతంగా చేయగలదు. కిణ్వ ప్రక్రియ. చాలామందికి కిణ్వ ప్రక్రియ ఉత్పత్తులైన ఆహారం మరియు పానీయాల గురించి తెలుసు. కిణ్వ ప్రక్రియ అనేది ఒక జీవక్రియ ప్రక్రియ. దీనిలో ఒక జీవి పిండి పదార్థం లేదా చక్కెర వంటి కార్బోహైడ్రేట్లను ఆల్కహాల్ లేదా యాసిడ్గా మారుస్తుంది. ఉదాహరణకు, ఈస్ట్ చక్కెరను ఆల్కహాల్గా మార్చడం ద్వారా కిణ్వ ప్రక్రియను నిర్వహిస్తుంది. బ్యాక్టీరియా కిణ్వ ప్రక్రియను నిర్వహిస్తుంది. కార్బోహైడ్రేట్లను లాక్టిక్ యాసిడ్గా మారుస్తుంది. రసాయన ప్రతిచర్యల యొక్క ప్రతికూలతలు. తుప్పు. ఇనుప వస్తువులు కొత్తగా ఉన్నప్పుడు మెరుస్తూ ఉంటాయి, కానీ కొంత సమయం పాటు గాలిలో ఉంచినప్పుడు ఎర్రటి గోధుమ పొడితో పూత పూయబడతాయి. ఈ ప్రక్రియను సాధారణంగా ఇనుము తుప్పు పట్టడం అంటారు. ఒక లోహం దాని చుట్టూ ఉన్న తేమ మరియు ఆమ్లాల ద్వారా దాడి చేయబడినప్పుడు అది తుప్పు పట్టిందని మరియు ఈ ప్రక్రియను తుప్పు అని పిలుస్తారు. తుప్పు వలన కార్ బాడీలు, వంతెనలు, ఇనుప రెయిలింగ్లు, ఓడలు మరియు లోహాలతో తయారు చేయబడిన అన్ని వస్తువులకు, ముఖ్యంగా ఇనుముకు హాని కలుగుతుంది. ర్యాన్సిడిటీ. మీరు ఎప్పుడైనా ఎక్కువ కాలం మిగిలిపోయిన ఆహార పదార్థాలతో కూడిన కొవ్వు లేదా నూనెను రుచి చూసారా లేదా కరిగించారా? కొవ్వులు మరియు నూనెలు ఆక్సిడైజ్ చేయబడినప్పుడు అవి మెత్తగా మారతాయి మరియు వాటి వాసన మరియు రుచి మారుతాయి. సాధారణంగా ఆక్సీకరణను నిరోధించే పదార్థాలు యాంటీఆక్సిడెంట్లు, కొవ్వులు మరియు నూనె కలిగిన ఆహారాలకు జోడించబడతాయి. ఆహారాన్ని గాలి చొరబడని కంటైనర్లలో ఉంచడం ఆక్సీకరణను నెమ్మదిస్తుంది. చిప్స్ తయారీదారులు సాధారణంగా చిప్స్ ఆక్సీకరణం చెందకుండా నత్రజని వాయువుతో చిప్స్ సంచులను ఫ్లష్ చేస్తారు. భద్రత చర్యలు. ఏదైనా పదార్థం ప్రమాదకరమైతే కిటికీలను తెరవడం ద్వారా ఆ ప్రాంతాన్ని సరిగ్గా వెంటిలేట్ చేయండి. చేతి తొడుగులు, పొడవాటి చేతులు మరియు ముసుగు ధరించండి. రసాయనాలు మరియు మందులను సురక్షితంగా నిల్వ చేయండి. పిల్లలు వాటిని చేరుకోలేని లేదా వాటిని తెరవలేని చోట రసాయనాలను నిల్వ చేయండి. రసాయనాలు ప్యాకేజీలకు స్పష్టమైన లేబుళ్లను జోడించండి. డ్రింకింగ్ బాటిళ్లలో రసాయనాలను నిల్వ ఉంచడం మానుకోండి. రసాయనాలు మరియు మందులను సురక్షితమైన మార్గంలో పారవేయండి. గుర్తుంచుకోవలసిన అంశాలు. రసాయన ప్రతిచర్యలు మానవజాతి కోసం అనేక రకాల అనువర్తనాలను కలిగి ఉన్నాయి. ఇది పరిశ్రమలు, ఆహారం, పానీయాలు, మందులు, సౌందర్య సాధనాలు, వస్త్రాలు మరియు మరిన్నింటిలో ఉపయోగపడుతుంది. రసాయన ప్రతిచర్యలకు ప్రయోజనాలు మరియు
అప్రయోజనాలు రెండూ ఉన్నాయి. రసాయనాలను నిర్వహించేటప్పుడు భద్రత అత్యంత ముఖ్యమైన ఆందోళన.